హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. రాజకీయ రంగంలో అదేవిధంగా సినిమా రంగంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నటువంటి ఆ నేత, అదేవిధంగా ఈరోజు మనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో కాదు, కుంట్లూరు వెంకటేష్ గౌడ్. అసలు ఆయన అంత మంచిగా ఉన్న ఆయనకంటూ కొన్ని లూప్ పాయింట్స్ లాగా, అంటే ఆయనను భావించి ఆయన సొంత మనిషిగా భావించే కొందరికి మాత్రం ఆయనలో కొన్ని బాధాకరమైన విషయాలు ఉన్నాయని చెప్తా ఉంటారు. అవేంటి, అసలు అలాంటి ప్రశ్నలు ఏంటి అనేది ఈరోజు ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు అన్న? అంతా బాగున్నాం. ముందుగా మీ మహి మీడియాకి అభినందనలు. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే ముఖ్యంగా మనము మీ ప్రస్తావన గురించి, అంటే రాజకీయం కానీ సినిమా పరంగా కానీ మీరు ఎందుకు ఇవి ఎంచుకున్నారు? అసలు ఇంట్రెస్ట్ ఎవరికి మీరు మీరు మీడియా ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? ఇట్లా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఎంచుకున్నాను. అంటే ఇటు పొలిటికల్ గా కూడా మీరు చాలా రోజులుగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మీరు ఒకేసారిగా బీజేపీ పోవడానికి గల కారణాలు ఏంటి? ఒకేసారి 24 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా, 10 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యాయం జరగకపోతే ఉడంపగా జరుగుతారు కదా. నా కష్టానికి ఫలితం ఉండాలి కదా, అకామిడేషన్ చేయాలి కదా. నేను ఒక ఎమ్మెల్యే హస్బెండ్ ఉండే, ఎమ్మెల్సీనో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వకుండా లంగలకు దొంగలకు అందరికి ఇచ్చారు, అకామిడేట్ చేసారు. అలాంటప్పుడు న్యాచురల్ గా ఎవరికైనా సాటిస్ఫై కానప్పుడు ఎక్స్పెల్ అవుతాం కదా. అంటే ఇప్పుడు 2014లో నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు. రాత్రి కొంచెం చేంజెస్ చేశారు. చేసినప్పుడు పార్టీ జనరల్ గా ఏం చేయాలి, ఆ నాయకుడిని పిలిచి మాట్లాడి, బాబు రేపు పొద్దుగాలు గెలిపించుకున్నా, నీకు ఎమ్మెల్సీ ఇస్తాము, చైర్మన్ ఇస్తాము, లేకపోతే ఇంకేమైనా అకామిడేట్ ఇస్తాము, నీ సేవలు అవసరం పార్టీకి అని చెప్పాలి. ఎవడు మాట్లాడినాడు పత్త గొప్పలు లేడు. లేనప్పుడు నా ఎంబడి తిరిగిన బంధువర్గం కానీ, నా కార్యకర్తలు కానీ, నా విజనేషన్స్ కానీ, మనం ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు పార్టీకి నిరంతరం కష్టపడ్డాము, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. మనకి ఇవ్వకుండా కొత్త వ్యక్తులకు ఇచ్చారు. కనీసం మాట్లాడలేదు, పిలిచి మాట్లాడలేదు. అలాంటప్పుడు ఏం చేస్తామన్నా, ఇంకా ఎంతకాలం ఉంటాం అనుకున్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు. ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ లీడర్ వచ్చి తప్ప తెలుగుదేశం ఇంకో పార్టీ అని చూడలే. ఎందుకంటే ఆయన ఫాదర్ ఆఫ్ బీసీస్. తెలంగాణ మొత్తానికి ఆయన చేసిన జీవోల వల్ల, ఆయన పోరాటాల వల్ల లక్షల మంది విద్యార్థులు, గురుకులాలు కానీ, బీసీ హాస్టల్స్ కానీ, స్కాలర్షిప్లు కానీ, అనేక జీవోలు కానీ అట్లా తీసుకొచ్చిన తర్వాత ఆయన ఫాదర్ ఆఫ్ ద బీసీ సైడ్. ఆయన అందరూ చూసిన కోణం బీసీ. ఆర్ కృష్ణ అంటాడు బీసీల గురించి సర్వస్వం త్యాగం చేసిన అనేది ఆ కోణం సపోర్ట్ చేసిన తప్ప కళ్ళు వేసుకొని లేకపోతే ఇంకో స్టేట్మెంట్ పార్టీకి అగెన్స్ట్ చేయలేదు. అంటే ఆటోమేటిక్ గా మనం ఆయన సపోర్ట్ చేసినామంటే పార్టీకి అగెన్స్ట్ చేసినట్టే కదా. మోరల్ సపోర్ట్ చేసిన వాస్తవమే. నేమన్నా పత్రికా ముఖంగా కానీ, కళ్ళు కప్పుకోవడం కానీ, పార్టీకి రీజన్ కానీ చేయలేదు. నేను కాదు, చాలా మంది రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఆర్ కృష్ణ ముఖం చూసి తప్ప ఆర్ కృష్ణ పలానా పార్టీ అని చేయలేదు. ఒకటి, ఇప్పుడు పార్టీలలో పదవులు అనుభవించి మోసం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. టిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను తరిమి కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్లాంటి అందరినీ గుణం చేసుకున్నప్పుడు పార్టీ మేము చేసిన పెద్ద లెక్కనే కాదు కదా. ఓకే, అంటేనా ఇప్పుడు ఒక రకంగా మీరు పార్టీకి అన్యాయం చేయాలని చెప్తారు. తెలంగాణ ఉద్యమంలో మంచి పార్టిసిపెంట్ ఉంది, మీకు ఎల్బీనగర్లో ఒక పేరుంది. అలాంటి మీరు తెలంగాణ వచ్చిన వెంటనే ఇటు ఆర్ కృష్ణ రావడం, సీట్ రాగానే మీరు అటు వెళ్ళిపోయి చేయడం, అది కూడా బీఆర్ఎస్ పార్టీలో మైనస్ అని మనం చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మైనస్ అని భావిస్తే నాకు రావాల్సిన సీట్ నాకు రాకుండా ఇంకోరికి ఇస్తే నాకు మైనస్ అనిపించదా? నేను కూడా మనిషినే కదా, దేవుడు ఏం కాదు కదా. మరి కనీసం పిలిచి మాట్లాడేదా? మరి నేను బాధ ఉన్నప్పుడు, ఎవడైనా బాధ ఉన్నప్పుడు అట్లా డిసిషన్ తీసుకుంటారు, సహజమే. మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి ఓ మంత్రి ఉండి మన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. జూబ్లీస్ ఎన్నికల్లో ఎందుకు చేయలేదు? చుట్టం కాబట్టి. మరి ఫాదర్ ఆఫ్ ద బీసీస్ ఉన్నప్పుడు మరి నా వంతు బీసీ బిడ్డగా నేను ప్రయత్నం చేయాలని తప్పే ఉన్నది. ఓకే, అంటే పార్టీకి అయితే వ్యతిరేకం అయినట్టే కదా. ఈ వ్యతిరేకం భావిస్తే మరి నాకు వ్యతిరేకంగా డిసిషన్ తీసుకున్నప్పుడు నేను కూడా వ్యతిరేకం అనుకోవచ్చు కదా. పార్టీకి పని చేయకుండా వీరోడికి ఇచ్చినప్పుడు అది వ్యతిరేకం కాదా? అంటేనా ఇప్పుడు ఒక రకంగా పార్టీ పరంగా ఎట్లుంటే మీకు వ్యక్తిగతంగా కూడా కుంట్లూరు వెంకటేష్ గౌడ్ అనే పేరు పడింది. అన్న కుంట్లూరు వెంకటేష్ గౌడ్ అంటే మామూలుగా మీ ఇంటి పేరు కూడా కుంట్లూరేనా? ఇంటి పేరు కొంతము. నన్ను చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి కుంట్లూరు వెంకటేష్ గౌడ్ని గుర్తుపడతారు. ఊరంటే కొంచెం అభిమానం. చిన్నప్పటి నుంచి తిరిగిన వాతావరణం, ఆ ఊరు పోతే ఏదో ఫీల్.
అంటే చిన్నప్పుడు అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా, చిన్నప్పుడు దోస్తులు, చిన్నప్పుడు వాతావరణం, ఆ స్కూలు, ఆ ప్రాంగణం. పల్లెటూరులో మామూలుగా ఉంటది, కులాలకు అతీతంగా మామ, బావ, కాక, తమ్ముడు, అన్న అనే సంస్కృతి నుంచి వచ్చినాం కదా. అట్లా కుంట్లూరు వెంకటేశ్వర ఉంటే గుర్తుపడతారు. నా గుంటూరు వెంకటేష్ గౌడ్ అనగానే ఒక రౌడీజం చేసిండు, రౌడీ లాగా ఉన్నాడు అనే విధంగా కొందరు రూమర్స్ చెప్తారు. అది నిజమా లేకపోతే రూమర్స్ అంటారు? ఎవడు అనుకుంటే ఇప్పుడు ఒక మనిషి గురించి స్టేట్మెంట్ నీకు నాలుకనే కదా, నాలుక ఇష్టం వచ్చినట్టు నీకు కంట్రోల్ ఉంటుంది, ఎట్లా తిప్పుకుంటే అలా తిప్పుకోవచ్చు. రౌడీ దానికి వానికి తెలియలేదు. ఇప్పుడు నేను బీకామ్ వెళ్ళాలి, నేను బీయింగ్ అడ్వకేట్, ఎడ్యుకేషనిస్ట్, ఓ ఫిల్మ్ యాక్టర్, ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఓ నేషనల్ స్పోర్ట్స్ టీమ్, ఇన్ని క్వాలిఫికేషన్ నాకు ఉంటాయి. రౌడీ అనేదానికి అర్థం ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్ ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఫోటోలు ఉంటాయి, వాళ్ళ రికార్డు షీట్ ఉంటుంది, అది సిపి ఆఫీస్ దాకా ఉంటుంది. వాడిని ఉంటారు రౌడీ షీట్ అని. ఒకప్పుడు రౌడీజం చేసే రాజకీయాలకు వచ్చారు. అదేవిధంగా సినిమాలలో కూడా మీ నిజ జీవితాన్నే సినిమాల్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారని కూడా భావన ఉంది. మరి దాన్ని ఏమంటారు? అంటే రౌడీజం అంటే దేని అంటారు రౌడీజం అని? అంటే మీ లెక్కల రౌడీజం అంటే ఏంది? అంటే బెదిరించుడు, దేనికి? కొందరిని దేనికైనా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని పోయి బెదిరించడం, వాళ్ళకి సంబంధించినవి మనం వాళ్ళకి అన్యాయం జరగకుండా చేయాలని చెప్పి వాళ్ళకు కూడా అన్యాయం చేసి మనం తీసుకున్నాం అనడం, ఇలాంటి దాన్ని. మా చరిత్రలో తసం దేనే లేదు. ఎప్పుడైనా నీతి పక్షాన, నిజాయితీ పక్షాన, ధర్మం పక్షాన ఇవ్వడం తప్ప ధర్మము అనుసరించే విధానంలో దేవుళ్ళు కూడా. ఇప్పుడు వాల్మీకిని ఎందుకు చంపిండు రాముడు? ఒకరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ధర్మం పక్షాన్ని ఉన్నప్పుడు కొన్ని జరుగుతాయి. అంటే ధర్మం పక్షాన్ని నేను నిలబడినప్పుడు అవతలను బెదిరించినప్పుడు ధర్మం గురించి బెదిరిస్తుంది తప్ప అధర్మం గురించి కాదు. ఇంకొన్ని రూపాయి కావాలని మాకు దేవుడు అట్లా ఆలోచన చిన్నప్పటి నుంచి లేదు. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలు కూడా చెప్పిన, ఇప్పుడు ఆడళ్ళు మీరు చేయొస్తుంది నేను చూస్తే ఊరుకోను. ఎందుకంటే ఆడళ్ళు ఎంతో మృదు స్వభావంతో ఉంటారు, వాళ్ళు ఫైటింగ్ చేసి కత్తులు పెట్టి చేసుకుంటారు కాదు. చాలా మంది కొడతా ఉంటారు రోడ్డు మీద. అట్లా చూసినప్పుడు నీ ఆగి ఏం చేస్తా ఫస్ట్ 4 వీక్తాను, ఎందుకు కొడుతున్నావు అని అంటారు. ఇప్పుడు ఆడ అట్మాస్ఫియర్ ఏమవుతుంది, వచ్చి కొడుతున్నాడు. అక్కడ మాట ఎందుకు కొట్టిన సంగతి ఎవరు తెలియదు, కొట్టిన మాత్రమే చూస్తారు. మరి నేను అట్లా బాటలు నడుస్తాను, అన్యాయంకి ఎదిరిస్తా కాబట్టి అన్యాయం ఎదిరించే క్రమంలో అట్లనే స్టాంపులు వస్తాయి. అంటే బర్త్డేలో కూడా మీరు గన్ తీసి ఫైట్ చేసిన కూడా ఉంది. మరి దాని మీద ఏమంటారు? గన్ తీసి ఫైర్ వేయాల యాక్చువల్ గా పటాకులు కలుస్తారు, గన్న లైసెన్స్ గన్ ఉండాలి. అయితే కింద పడిపోతే చేతిలో పట్టుకున్నాను, అప్పుడే పటాకులు జోరు కలుస్తావు. ఇక పడవలు కొంతమంది పాతకే మిత్రులు ఉంటారు కదా, గన్ తీసిండు కాల్చిండు అనేది ప్రచారం జరిగింది. అది ఎప్పుడు కొట్టేసారు. అంటే అది కొట్టేసారు. బట్ ఇప్పుడు ఉందా అన్న గన్ను పర్మిషన్ అంతా కూడా ఉందా? లేదు, అంటే అది సీజ్ అయింది, దానికి కావాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి నేను గమనున్నా. ఓకే, అంటే ఎందుకన్నా గన్ను మనం పెట్టుకొని తిరగాల్సినంత అవసరం ఉంది? అంటే థ్రెట్ ఏమైనా ఉంది అనుకురా? అప్పుడు టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసేటప్పుడు ఆంధ్రులు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి సరే పొద్దుగా మంచి చెడు అన్నిటికి ఫేస్ చేయాలి కాబట్టి కొంచెం ధైర్యం ఉంటుంది ఉద్దేశంతో అప్లై తీసుకున్నాం. అన్న ఇప్పుడు ఇదంతా ఒకలాగా ఉంటే సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఉద్యమంలో మీరు తెలంగాణ రాకముందు నుంచి ఉన్నారు, అప్పటి నుంచి యాక్టర్ కూడా ఉన్నారు. మరి అట్లా ఉన్న మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల సినిమా రంగంలో ఎటువంటి మీకు ప్రాబ్లం కాలేదా? అట్లే ఉండదు. ఇప్పుడు ఎక్కడైనా పర్ఫార్మెన్సే ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్ ఇండియాలో ఎగ్జామ్ రాస్తారు, మీరు నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన తెలంగాణ ఉంటాడు. ప్రాంతంతో భాషతో ఏం సంబంధం ఉంటుంది? ఎవరు బాగా రాస్తే వాడే నెంబర్ 1, ఎవరు బాగా యాక్టింగ్ చేస్తే వాడే కావాలి. అంటే అప్పుడు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా కొందరు సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా కొందరు మాట్లాడడం జరిగింది. అంటే అట్లాంటి టైంలో మీరు ఆ సినిమా రంగంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఫేస్ ఎదుర్కోలేదు? అంటే పరిజ్ఞానం మాట్లాడే మాటలు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ కి ప్రాంతంతో భాషతో సంబంధం లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఓ మంచి ఆటగాడు అంటే వాళ్ళకి భాషతోటి ప్రాంతంతో సంబంధం ఉండదు. అట్లనే యాక్టింగ్ కూడా అంతే. మహావాళ్ళు నేను చేసిన చిన్న 20-25 సినిమాలు చేసినా కానీ నేను చేసిన పెద్ద హీరో క్యారెక్టర్ కాదు, లేకపోతే పెద్ద మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా సెకండ్ విలన్ క్యారెక్టర్ క్లాస్ చేసిన. దానికి బాగా అవసరం అనుకుంటే డైరెక్టర్ అవసరం అనుకుంటే తెలంగాణ నుంచి అత్యున్నత పర్ఫార్మెన్స్ చేసిన ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి అత్యున్నత పర్ఫార్మెన్స్ చేసిన ఉన్నారు. అంతే తప్ప ఈ ప్రాంతం అనేది కూడా ఆలోచిస్తారు, చిన్న తెలంగాణ కూడా ఆలోచన చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీహరి గారితో కూడా మీకు మంచి సంగీతం ఉండేదని తెలిసింది.
అంటే ఆయన చనిపోయే ముందు కానీ చనిపోయిన తర్వాత కానీ మీరు ఇంకా కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి, నాకు సంబంధాలు ఉన్నాయి. శ్రీహరి అంటే నాకు పెద్దన్నగా ఉండే. ఆయన ఉంటే నిజంగానే ఎమ్మెల్యే మంత్రి అవుతుంది. ఆయన కేసీఆర్ తో మాట్లాడి నేను గెలిపించుకుంటాను చెప్తాను, ఎందుకు ఫిగర్ చేసినా పోయి ఎందుకు ఊరికే దాని గురించి ఆలోచన చేస్తాం అంటుండే. ఆయన చనిపోవడం మాకు ఒక రకంగా నష్టమైంది. ఎలా ఉండే అన్న ఆయనతో, ఎలా ఉంటుండే మీరు ర్యాప్ ఎలా? కొంత తమ్ముళ్ళ ఉంటుండే. మన ఇంటికి ఆయన వస్తుండే, ఆ ఇంటికి రోజు నేను పోతుంటే. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ ఇట్లా షూటింగ్ ఉన్నా నా దగ్గరికి వస్తుండే, సాయంత్రం వచ్చి డిన్నర్ వేసిపోతుండే నా దగ్గర. అంత జర్నీ ఉండే, థిక్ జర్నీ ఉండే. చనిపోవడం ఎలా అనిపించింది అన్న సడన్ గా అనుకోకుండా? చాలా బాధపడ్డం. అంటే నేను కాదు, యావత్ తెలంగాణ తెలుగు ప్రపంచం అంతా బాధపడ్డది. ఒక్కడిని నేను కాదు, నువ్వు కాదు. అంటే ఎన్టీ రామారావు తర్వాత అంత కీర్తి అంతమంది బాధపడ్డారంటే శ్రీహరి గారి. రైట్ అన్న. ఇప్పుడు కొత్తగా మన రాజకీయంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన తర్వాత ఎలా ఉందన్న బీజేపీలో ఎలా ఉంది? ఇంతకుముందు బీఆర్ఎస్ కి బీజేపీ ఉన్న తేడా ఏంటంటే అది నేషనల్ పార్టీ, ఇది స్టేట్ పార్టీ. స్టేట్ పార్టీలో కొంత లిబర్టీ ఉంటుంది, నేషనల్ పార్టీ కొంచెం సిస్టమ్ ప్రకారం నడవాలి. ఇప్పుడు మీరు మామూలుగా జై తెలంగాణ ఉన్నారు, ఇప్పుడు జై శ్రీరామరావు అంటే అంటారా? అలా తప్పదు. అంటే తప్పదు అని అంటారా, లేకపోతే అనడానికి రెడీగా ఉన్నారు? ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి అంట. ఒకవేళ పార్టీ మారితే? పార్టీ మారే ఆలోచన లేదు ఇంకా నాకు, మారే ఆలోచన లేదు. ఉన్నంతకాలం బీజేపీ ఇక అంతే కదా. ఇప్పుడు నాకు 55 వచ్చినాక ఇంకా నేను పార్టీ మార్చి ఏం చేసింది? అంటే బీఆర్ఎస్ లో లేని బీజేపీ ఏముందన్న, బీజేపీలోనే నేను ఉంటాను దానికి. అంటే నాకు అక్కడ గౌరవం లేదు కాబట్టి నేను పక్కకు వచ్చిన. ఇప్పుడు నేను గౌరవం లేనప్పుడు ఏం చేస్తాను? ఇంకా ఎంతకాలం ఉంటాయి? నన్ను అగౌరవపరిచినప్పుడు నవంబర్ దగ్గర చిన్న చిన్న పిల్లలకు చైర్మన్లు ఇచ్చారు, డైరెక్టర్లు ఇచ్చారు, పనిమల్లలకు ఎమ్మెల్యేలు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. ఇవన్నీ చూసేసి విసిగిపోయినా నేను కూడా. ఇక అందు గురించి మనకు అక్కడ ఆ గౌరవం లేదు అనుకున్నప్పుడు పక్కన తప్పుకోవడం అనిపిస్తుంది. అందుగురించి ఈటల రాజేంద్ర గారు, డాక్టర్ బున్నర్సే గారు ఇంటికి వచ్చి నీకు అన్యాయం జరిగింది పోయి, ఇక్కడైతే స్కోప్ ఉంది ఇక్కడ బీజేపీ దగ్గర అంటే ఎంపీ ఎలక్షన్స్ మొదలు పోయినా. ఓకే. ఆ ఎన్నికల టైంలో పోయినప్పుడే మీరు బుర్ర నర్సే గారు కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నారనే ఒక ఊహాగానాలు వస్తుంది. దాని మీద నేను డబ్బులు నేను పెట్టిన 10 లక్షల రూపాయలు. పొద్దున్న నుంచి రాత్రి, పొద్దున్న మార్నింగ్ నుంచి 6 o'clock నుంచి నైట్ 11 o'clock తిరిగిన కాబట్టి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో అద్దాపూర్ మెట్ల అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇబ్రాహింపేటలో 81,000 వచ్చినాయి బుర్రనగర్ శాఖ అంటే, మిగతా కాన్స్టిట్యూషన్ రాలే, ఇక్కడ వచ్చింది. అర్థమైంది. ఉంటేనే డబ్బులు పెట్టిన ఆయన కూడా చెప్తాడు. ఆయన వెంకటేష్ కూడా వచ్చిన తర్వాత ఇబ్రాహింపేట ఒక వెలుగు వచ్చిందని చెప్పిండు. ఆయన డబ్బులు తీసుకోమంటే నేను తీసుకోలేదు. ఓకే. అంటే బూర నర్సే గౌడ్కి ఎందుకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది? అంటే మీ బీసీ సామాజిక మంచి డాక్టర్, మంచి అంటే కరప్షన్ లేని నాయకుడు ఆయన, రాజకీయ నాయకుడు ఆయన, ఓ మంచి ఇంటలెక్చువల్. అంటే అలాంటి నాయకులు ఉంటే బీసీల పాలసీ పైన ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆయనకు అవగాహన ఉన్నది. ఈ బీసీస్ ఎట్లయితే డెవలప్ అవుతారు అనే దానిపైన ఉన్నది. ఎవరిని వ్యతిరేకం కాదు, ఈ సెక్షన్ డెవలప్ అవ్వాలి, ఈ సెక్షన్ డెవలప్ అవ్వాలంటే ఏమేం చేయాలి అనే దానిపైన క్లారిటీ ఉంది. కానీ ఆయన చేట్ల అధికారం లేదు. అట్లా ఐడియాలజీ ఉన్న వాళ్ళతో ట్రావెల్ చేయాలని ఉద్దేశంతో ఆయనతో ట్రావెల్ చేసి. ఓకే. అంటే బీసీ సామాజిక వర్గం అనేది ట్రావెల్ చేసారా, లేకపోతే మన గౌడ్ సామాజిక వర్గం అన్నట్లు? గౌడ్ అనేది కాదు, బీసీ అనేది కాదు, ఒక మంచి నాయకుడు అని చెప్పేసి ఆయనకు చాలా మంది రెడ్డిలు కూడా అభిమానిస్తూ చాలా వేల మంది ఉన్నారు. అంటే డాక్టర్ సాబ్ మంచోడు, ఆ బ్రాండ్ చూసి మనం కూడా జర్నీ చేసినాం. ఓకే. అని ఇప్పుడు బీజేపీ వచ్చేసరికి తెలంగాణ అంటే మొన్న జరిగిన ఎలక్షన్ లో చూసుకుంటే ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయింది. బండి సంజయ్ ఉన్నప్పుడు ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్లీ కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత మొత్తం పార్టీ మొత్తం పడిపోయింది. కిషన్ రెడ్డి కాకుండా మళ్ళీ బండి సంజయ్కి ఇస్తేనే బాగుంటుంది, బీజేపీలో అధికారం రావాలంటే బండి సంజయ్ లాంటి నాయకుడే కావాలని కూడా కొన్ని రూమర్స్ మనకు బయట ప్రజల నుంచి వినబడతా ఉంటాయి. మరి అట్లనే దానికి ఏమంటారు? అది పార్టీలో లేదు, అంటే నా స్థాయిలో డిస్కస్ చేసేంత అంశం కూడా కాదు. ఎందుకంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, మనం వచ్చిందే కొత్తగా. పార్టీ తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనం ఫాలో అవ్వాలి తప్ప నేను వీడు ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఉంటే బాగుంటుంది చెప్పడం సరికాదు. అంటే బీసీ నాయకుడిగా మీరు బీసీ నాయకుడు కాబట్టి ఒక బీసీ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన మనం మీకుందా? బీసీ సీఎం డిక్లరేషన్ గా భారతీయ జనతా పార్టీ. ఇంకా మళ్ళీ ఇంకా నేను కొత్తగా బీసీ అనుకునే ఉన్నది. బీసీ సీఎం చేస్తామని ఇప్పుడు అమిత్ షా, నడ్డా గారు ఏమన్నారు, రేపు తెలంగాణ బీజేపీ వస్తే కనుక బీసీ సీఎం చేస్తుంది.
ఇక మరి అంత పెద్ద బీసీసీఎం వచ్చిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ ఉన్నది. అంటే బీసీ సీఎం రావాలంటే ఫస్ట్ ఇక్కడ బీసీలు అని అంటే బీజేపీ పార్టీ బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కదా, బలోపేతం కావడానికి సెంట్రల్ కమిటీ డిసిషన్ తీసుకోరా, ఏమేమి చేస్తే ఎట్లా బలమవుతుంది. ఇన్ని ఎన్నికలు కొట్లాడుతున్నారు, 20 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నది. మరి కాంగ్రెస్ కు వరుస ఉన్న వాటిని కూడా కొట్టేసి ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చింది. మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టే కదా అవన్నీ గెలుచుకోవచ్చు. మరి గెలుచుకోవడం పెద్ద ప్రశ్న కాదు కదా. అంటే ఎందుకన్నా మరి తెలంగాణలో ఎందుకు బీజేపీ చేస్తున్నా అంటే ఏం చెప్తాను. బీజేపీ లేసలో ఎందుకంటారు కానీ అండర్ గ్రౌండ్ లా అప్కమింగ్ యూత్ మొత్తం బీజేపీ చూస్తా ఉన్నారు, మోడీ గారి వైపు చూస్తా ఉన్నారు. మోడీ గారు ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటది, సురక్షితంగా ఉంటది, ఫారిన్ పాలసీ బాగుంటది, దేశం భద్రంగా ఉంటుంది అనే ఆ ఫీల్ ఉన్నాం. అందుగురించి చదువుకున్న యువత మొత్తం బీజేపీకు. ఏమన్నా పోచంపల్లి ఎలక్షన్ ప్రచారం పోతే ఒక అమ్మాయి పోచంపల్లి 13వ వార్డు ఐఐటి ఫ్రమ్ పంజాబ్ కన్సల్టింగ్ వార్డు, ఇంకొక 7వ వార్డు ఎంఎస్సి మ్యాథ్స్ అమ్మాయి టీచర్, తన ప్రొఫెషన్ అనుకుంటా, తను కన్సల్ట్ పడ్డది. చదువుకున్న యువత మొత్తం యంగ్స్టర్స్ అంతా బీజేపీ చూస్తా ఉన్నారు, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఓడడం గెలవడం అనేది సహజం. అది అంటే యువత మొత్తం అట్రాక్ట్ అవుతున్నారు బీజేపీ. ఇప్పుడు మీరు చూసుకుంటే సివిలైజ్ పర్సన్స్ అంతా బీజేపీ పక్షాలు ఉంటాం. ఈ మాస్ అంతా కాంగ్రెస్ కొంత, టీఆర్ఎస్ కొంత ఉంటారు. కానీ చదువుకున్న సెక్టర్ మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అది ఖచ్చితంగా క్రమేపీ ఇయర్ బై ఇయర్ డెవలప్ అవుతా ఉంటుంది. అట్లా నేను అనుకోవడం 28-29లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది నేను అనుకుంటున్నాను కంపల్సరీగా. అంటే ఎందుకని మీరు అట్లా అనుకుంటున్నారు అంటే నేను సివిలైజ్ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. చదువుకున్న టీచర్స్ కానీ, చదువుకున్న ఉద్యోగస్తులు కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి అంటే నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ కూడా 2 సర్కారులను చూసారు, కాంగ్రెస్ ని చూసి టీఆర్ఎస్ ని చూసారు. ఒకసారి బీజేపీకి ఇస్తే అవకాశం తప్పే ఉంది అనే ఆలోచన పబ్లిక్ ఉన్న నేను. ఓకే అన్న, ఇప్పుడు బీజేపీ కంటే బీఆర్ఎస్ నుంచి మీకు చాలా అంటే చాలా సానుకూలంగా ఉండే, అంటే ఇటు కేసీఆర్ గారితో కూడా మీరు కూర్చొని టీ తాగిన రోజు కూడా ఉన్నాయని కూడా మనకు తెలుసు. అలాంటి పార్టీని వీడుతున్నప్పుడు కొంచెం కూడా బాధ అనిపించలేదు. ఇప్పుడు నన్ను ఏం అకామిడేట్ చేయలేదు, వాళ్ళు బాధపడదు తప్ప నా బాధతోటే నేను వచ్చిన బయటికి. ఇప్పుడు నాకు జస్టిస్ జరగలేదు, నాకు బాధ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఇంత కష్టపడ్డాడు వెంకటేష్ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రావాలి కదా, మరి వాళ్ళకి లేనిదే కదా ఇంకా నేను ఉండడం ఎందుకు. ఇప్పుడు వాళ్ళకి ఫీల్ ఉంది అనుకుంటే నన్ను అకామిడేట్ చేస్తుంది. నేను పార్టీ పదవులు అనుభవించి ఒక కిరీటం పెట్టుకుని ఉంటే నేను వస్తే వాడు నన్ను అనుభవించాడు మళ్ళీ పార్టీ వాళ్ళని అనుకోవచ్చు. మరి నన్ను సరైన న్యాయం లేనప్పుడు, సరైన గౌరవం లేనప్పుడు, నాకేం అకామిడేట్ అయినప్పుడు నా సేవలు మాత్రమే ఉపయోగించుకొని నన్ను బయటపడేసిన తర్వాత ఇంకా నేను ఏం చేస్తుంది. ఇంకా అంటే న్యాయం అంటే మనకు ఒక స్థాయి ఇస్తేనే న్యాయం ఉన్నట్టు 100%. మరి ఇప్పుడు మన ఎల్బిఆ మొత్తం నేను నడిపిస్తాను. ఓ నాయకుడు అంటే పబ్లిక్ నడిపిస్తాడు కదా, పార్టీ క్యాడర్ నడిపిస్తాడు కదా, ఖర్చు పెట్టుకుంటాడు కదా, ప్రోగ్రామ్ చేస్తాడు కదా. మరి ఏ కులమానం ఉంటది అంటే అకామిడేషన్ లేకుండా ఉత్తగా నేను మిగిలిన నాకేం పని మాట్లేదు, నాకేం నేను వ్యాపారం చేసుకోలేనా. మరి నీ జెండా పోయాలి నేను, మరి నిన్ను ముఖ్యమంత్రిని తీయాలి, ఎమ్మెల్యేని తీయాలి. మరి నా విషయంకి వచ్చేసరికి అన్న పార్టీని ఏమైనా ఇస్తారని, మరి పార్టీ ఏమి ఇవ్వకపోతే ఎందుకు తిరగాలి మేము, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుడు మీకు పేరుంది, అట్లాంటి మీరు ఇప్పుడు బీఆర్ఎస్ లో నాకు కంపల్సరీ ఒక పోస్ట్ ఉంటే నేను బీఆర్ఎస్ లో ఉండమన్నా కరెక్ట్ అంటారా? ఇప్పుడు కంపల్సరీ పోస్ట్ కదా. తెలంగాణ 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఆ 14 సంవత్సరాలు ఎమ్మెల్యే అవకాశాలు వచ్చాయి, ఎంపీ అవకాశాలు వచ్చాయి, అన్ని వచ్చాయి. అప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినా నాకు రాలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి, రకరకాలుగా అకామిడేట్ చేయొచ్చు. నేమన్నా వాళ్ళకన్నా అకామిడేట్ చేసేటప్పుడు ఒక కులమానం ఉంటుంది కదా, మన నా వెంబడి 5,000, 10,000 చైర్మన్లు మెంబర్లు ఇస్తాము. మరి వాళ్ళకన్నా పెద్దలు ఇవ్వడం మరి దాన్ని ఎట్లా అకామిడేట్ చేయాలి? చేయాలి కదా. నాకు మరి చేయలేదు కాబట్టి బయటకు వచ్చి అడిగినాము ఇస్తాం కాలం గడిపినంతే. నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అని కూడా అంటారు తెలంగాణలో, మీరేమంటారు? అనుకుంటారు అది పచ్చ అబద్ధం. అది ఓకే అన్న, ఇక సినిమా రంగానికి వస్తే సినిమా రంగంలో మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే సినిమా రంగంలో కుంటూరు వెంకటేష్ గౌడ్ అంటే ఒక ఊపు ఉంది. అంటే నేను చూసినంత వరకు సుష్మా థియేటర్లో మీ సినిమా పడ్డప్పుడు, మీ పేరు పడ్డప్పుడే చాలా శాతం వరకు చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యే చాలా మంది కార్యకర్తలు మీ దగ్గర ఉన్నారు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇట్లాంటి స్థాయికి నేను వెళ్ళినా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అది నేను ఆ స్థాయికి సినిమా వెళ్ళాలని చెప్పేసి అట్లాంటి కోరిక ఏం లేకుంటే
న్యాచురల్ గా శ్రీహరి నా ఫ్రెండ్ కాబట్టి మొదటి సినిమా హనుమంతు అనే సినిమా చేసిన. ఆ సినిమా చూసి కృష్ణవంశీ గారు పిలిచారు, రాఖీ. అది చూసి వేదం కృషి గారు పిలిచారు. అట్లా అనుకోని ప్రయాణం అది సినిమా ప్రయాణం అనేది. సినిమా ప్రయాణం అనుకున్న ప్రయాణం కాదు, పొలిటికల్ మాత్రమే అనుకున్న ప్రయాణం. ఏదో ఎమ్మెల్యే కావాలి, ఏదో చేయాలి, ఈ సమాజానికి ఏమో చేయాలి, పేద మధ్య తరగతి ప్రజలకు కొన్ని రిఫార్మ్ తీసుకురావాలి స్టేట్ లా. విజన్ ఉన్నా కానీ విజన్ లోకి పోస్ట్ లేదు, పోస్ట్ విజన్ లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో అసెంబ్లీలో మాట్లాడుతూ సగం మందికి ఏం మాట్లాడడం తెలియదు, అసలు ఆయన విజన్ ఏందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాం. ఎంత రాజకీయాలకు మొత్తం డబ్బే కదా. పొద్దువేళ మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి పూట మందుబాటు, ఈ రెండు ఇస్తే అమ్ముకుంటున్నారు. ఇట్లా అలవాటు చేసారు పొలిటికల్ లీడర్స్. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత బాగా విపరీతం ఖర్చు అయిపోయింది. అంటే పేద మద్దతు తరగతోడు రాజకీయ దేనికి వీలలేదు. డబ్బులు ఉన్నాడు మాత్రమే బయటికి రావాలి. వాడు రెడీగా 2 సూట్ కేసులు పెట్టుకోలే, ఒకటి పార్టీకి ఇవ్వాలి, ఒకటి పబ్లిక్ పంచాలి, అప్పుడే లీడర్ అవుతాడు, లేకపోతే లీడర్ కాడు. అన్న ఇవన్నీ పక్కన పెడితే సామాజికంగా మీరు కొందరు పిల్లలకి కూడా కొంచెం చదివించారు, మీకున్న స్కూల్స్లలో ఫ్రీ సీట్లు ఇచ్చారని కూడా తెలిసింది. అది ఎంతవరకు నిజం అన్నారు? నేను ఇప్పటికీ 75 మందికి, నాకు 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 75 మంది స్టూడెంట్స్ కు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా. ఒక 30 మందికి ఇంటర్మీడియట్ 50% ఫీజు కడతా. అట్లా ఇంజనీరింగ్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వస్తే ఫీజు కన్సెషన్ చెప్పడం కానీ, మంచి చైతన్య సాయం కానీ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. ప్రజెంట్ అది కాదు, కొందరు పిల్లలు ఉన్నారు. డిఫరెంట్ గా. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఒక లేడీ ఇచ్చింది వీడియో, అన్న ఇట్లా సంగతి చెప్తే నేనే కట్టిన చెంపబెట్ల ఫీజు. మరి ఇంత మంచిగా ఉన్న మీకు రౌడీ అనే పేరు ఎందుకు పడ్డదంటే ఏం చెప్తారన్న? చెత్తగాలి. ఇప్పుడు కేసీఆర్ లంగా దొంగ అంటారు, రేవంత్ రెడ్డి బట్టవాయి అంటాడు, ఎవరు పట్టించుకుంటున్నారు? సీఎం నన్ను పిఎం తిడితే దిక్కులేదు. ఎవడైనా తెలివైనడు, ఇప్పుడు ఎవడైనా అన్నోడు మనకు క్లారిటీ ఉంటే అసలు వాడు తెలుగుమంతుడా, తెలుగున్నాడా, లేడా, పిచ్చినా కొడుక, ఎవడంటున్నా దాన్ని తీసుకుంటే పరిగణలోకి వస్తుంది. ఓకే అన్న, ఓకేనా? ఇదంతలో ఇప్పుడు బీజేపీ పార్టీలో నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అంటారు మీరు? నేను కార్పొరేటర్ పోటీ చేయాలనుకుంటున్నాను. కార్పొరేటర్ పోటీ చేస్తే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఈజీ అవుతుందని చెప్పేసి ఆ భావంతో ఉన్నా. అంటే ఎందుకన్నా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మీరు మళ్ళీ కార్పొరేటర్కి వెళ్తే మన లెవెల్ తగ్గుతుంది కదా? లెవెల్ ఏం లేదంటే ఇప్పుడు అట్లాంటి బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి గారు కార్పొరేటర్ నుంచి ఎంపీ కాలే. అంటే వాళ్ళ లైన్ మీరు వెళ్దాం అనుకుంటారా? వాళ్ళ లైన్ అని కాదు, కానీ ఏదో ఫస్ట్ అయితే పబ్లిక్ సేవ చేయడానికి ఒక అధికారం అయితే ఉండాలి కదా. ఏదో రిఫార్మ్ చేయడానికి ఓ వాయిస్ కావాలంటే, ఇప్పుడు నేను మాట్లాడితే మీ ముందు ఇక్కడ మాట్లాడాలి, బయట ఇక్కడ మాట్లాడాలి, లేకపోతే ఇంకో ప్రెస్ మీట్ మాట్లాడాలి. అదే కౌన్సిల్ లో మాట్లాడితే ఓ రిఫార్మ్, మేక్ సమ్ రిఫార్మ్ కదా. ఆ రిఫార్మ్స్ గురించి ఒక అధికారం ఉంటే నేను జిహెచ్ఎంసీ లో పొద్దుగా ఓ రిఫార్మ్ మాట్లాడతాను. పిఎల్బి వల్ల లేకపోతే ఓ స్టేట్ లైబ్రరీ పెట్టాలని చెప్తా. పిల్లలకి ఎల్బిఆర్ కాన్స్టిట్యూన్సీ మొత్తానికి పిల్లలు చదువుకోనికి ఓ లైబ్రరీ కావాలి కాబట్టి ఆ స్టేట్ లైబ్రరీ ఎట్లుంటుందో అట్లా కావాలి మాకు అంటాను. అట్లాంటివి మనం రిఫార్మ్ చేయడానికి రిప్రజెంట్ చేయాలన్నప్పుడు నేను ఇక్కడ ఉండి రిప్రజెంట్ చేస్తే సరిపోదు. కౌన్సిల్లో మీటింగ్లు చెప్తే దానికి వాల్యూ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది, దాని పట్ల పోరాటం చేయొచ్చు. అట్లేదా రిఫార్మ్ గురించి ఓ డయాస్ ఉంటుందని చెప్పి ఆలోచించిన. ఇప్పుడు జిహెచ్ఎంసీ కొన్ని గ్రామాలు తీసుకొచ్చి ఇలా కలపడం, అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల కలిపి 150 కాస్త 300 చేసారు. దీన్ని మళ్ళీ 3 మున్సిపాలిటీలు చేస్తుంటారు, అంటే కార్పొరేషన్ లో. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? కరెక్టా రాంగా? కరెక్ట్ రాంగ్ అని చెప్పాను. గవర్నమెంట్ వాళ్ళ చేతులు కాబట్టి, ఆయన చేతులు కాబట్టి ఆయన ఏం తీసుకుంటే అది ఫాలో కావాల్సిందే. నేను రాంగ్ అంటే ఆయన అవుతుందా, రైట్ అంటే చెప్తుందా? అంటే మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏమంటుందంటే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అనేది 3 కార్పొరేషన్ చేశారు. దీంట్లో ఏమైతే మామూలుగా హైదరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ 3 పెట్టారు. హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక బ్రాండ్. ఈ హైదరాబాద్ అనేది ఏం చేశారు, మొత్తం ఎంఐఎం పార్టీకి అనుకూలంగా చేశారు. హైదరాబాద్ మేయర్ అంటే ఫస్ట్ ఆయన చూసుకుంటారు. ఇవేంది ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు బీఆర్ఎస్ ఉంటే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుని వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు, కాంగ్రెస్ ఉంటే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుని అనుకూలంగా చేసుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు గవర్నమెంట్ అవ్వాలి. అదే భారతీయ జనతా పార్టీ వచ్చిందనుకో ఇది జరగదు కదా. అంటే కాంగ్రెస్ కూడా వాళ్ళు చెప్పినట్టు వింటారు, ఎంఐఎం వాళ్ళు చెప్పినట్టు ఏం చెప్తే అదే వింటారు. అట్లా వాళ్ళు 3 పెట్టారు. కానీ నాకంటే
మూడు పెట్టడంలో ఆ, ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈజీ అవుతుంది ఒక ఆలోచన ఉంటుంది. డీసెంట్రలైజేషన్. ఇప్పుడు 300 అనేది పరిపాలన ఒకటి, 100 అనేది ఒకటి. కాకపోతే అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఏంటంటే యూనిఫామ్ గా తీసుకోవాలి. ఒక కార్పొరేటర్ కు 30,000, 40,000, 50,000 ఉన్నప్పుడు అట్లా తీసుకోవాలి. కానీ మీరు హోల్సేల్ లో చూస్తే 12,000కు ఒక కార్పొరేటర్, 10,000కు ఒక కార్పొరేటర్. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి అనమాట. అంటే 11 ఉన్న దగ్గర ఇప్పుడు 21 అయినాయి మన ఇల్లున్నారు కూడా. ఇప్పుడు 21 అయిన తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే సికింద్రాబాద్ కావాలని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఇట్లా బీఆర్ఎస్ కొంచెం పోరాటం చేసింది. కానీ దాన్ని మల్కాజ్గిరి కింద మార్చేసి షేర్లింగంపల్లి ఒకటి కొత్తగా తీసుకొస్తామని కూడా అంటున్నారు. అంటే హైదరాబాద్ లో కాకుండా, అంటే ఓల్డ్ సిటీ చార్మినార్ కాకుండా మేము షేర్లింగంపల్లి తీసుకొస్తాం, షేర్లింగంపల్లి, హైదరాబాద్, మల్కాజ్గిరి అని కూడా టాక్ వస్తుంది. మరి దీని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే దాన్ని సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఏమనుకుంటే అది చేస్తాను. కానీ నేను సపోర్ట్ చేసింది సపోర్ట్ చేయకపోతే అంటే ప్రతిపక్షంలో ఉన్న మనం కాబట్టి ప్రజల కోసం కొట్లాడడానికి నేనేమన్నా ప్రతిపక్షంలో ఈ మాట చెప్తే ఎవడింటున్నాడు? ఎవడినడమని ఈ ధర్నాలు, రిప్రజెంటేషన్లు ఇవన్నీ వాడింటారు ప్రభుత్వం. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు అంతే. అంటే ఎంఐఎం కి కొంచెం నా నెగిటివ్ ట్రోల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 54 సీట్లు కాస్త దాదాపు 100 సీట్లు అవుతుంది. 100 సీట్లు ఒకటేసారి కనుక డివైడ్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ శాతం పోయి మేయర్ అవుతుంది మీరు అన్నట్లుగా. ఇప్పుడు అది ఛాన్స్ లేకుండా అయిపోయింది కదా అని కూడా లేదు, ఎంఐఎం కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే దమ్ము ధైర్యం మనకి లేదు. కాంగ్రెస్ లేదు, ఇటు టీఆర్ఎస్ లేదు. బీజేపీ బరాబర్ పార్టిసిపేట్ కొట్లాడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ముస్లింస్ అంటారు, మేము హిందూ అంటాం. ఎంఐ అనేది ముస్లిం పార్టీ, బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ అనేది హిందూ. మరి అంతా కొట్లాడే బీజేపీ మరి రాజాసింగ్ ని సస్పెండ్ చేయడం ఇంతకుముందు ఎట్లా చూడొచ్చు అంటారు? ఇక రాజసింగ్ సస్పెండ్ అనేది అది పార్టీ నిర్ణయం, పార్టీ చేసుకునే తప్ప. రాజసింగ్ హిందుత్వవాది, ఈజ్ అ లీడర్. తను లీడర్. అది ఒకటి చెప్పినా ఈజ్ అ లీడర్ అంటారు. ఒక్క ఎమ్మెల్యే కూడా రాజసింగ్ ఉండే. రాజసింగ్ ఈజ్ అ లీడర్. మళ్ళీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మన దాంట్లో బీజేపీలోనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఆయన మీద ఏమైనా ఇట్లాంటిది యాంటీ కరప్టెడ్ గా ఏదైనా జరిగితే ఒకవేళ మళ్ళీ సస్పెండ్ చేస్తారంటే మీరు ఆయనకు మద్దతు ఇస్తారా, బీజేపీ మద్దతు ఇస్తారా? ఇప్పుడు పార్టీ తీసుకునే డిసిషన్స్ కి ఇది ఉండాలి. వ్యక్తిగతంగా రాజసింగ్ అంటే అభిమానం, రాజసింగ్ అంటే హిందుత్వవాది, ఈజ్ అ లీడర్. అట్లా చూస్తుంది తప్ప పార్టీని డిఫరెన్షియేట్ చేసుకోవడం. ఇప్పుడు పార్టీ మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కట్టుకుంటుంది తప్ప ఇంకా వేరే కట్టుకుంటాం. వ్యక్తిగతం అనేది అది పార్టీ చూసుకుంటారు. ఆయన ఎప్పుడైనా హిందుత్వవాది, భారతీయ జనతా పార్టీ నాయకుడే కదా. ఇటు 11 సీట్లు ఉన్నాయి హైదరాబాద్కి వస్తే, ఎల్బీనగర్కి వస్తే 11 సీట్లు ఉన్నాయి. 11 సీట్లలో బీజేపీ గెలిచింది ఒకప్పుడు. కానీ ఇప్పుడంటే ఒక ఆయన చనిపోవడం వల్ల కాంగ్రెస్ రావడం అలాంటి జరిగింది. ఇక్కడ బీజేపీ ఉన్న తర్వాత కూడా అభివృద్ధి పరంగా సుధీర్ రెడ్డి దగ్గర సపోర్ట్ లేదు, మా ఎమ్మెల్యే సపోర్ట్ లేదు అని కూడా కొన్ని టాక్స్ బీజేపీలో చెప్తున్నారు. అంటే ఇది నిజమా లేకపోతే చేయలేక బీజేపీ కార్పొరేటర్ చెప్పారు అనుకోవచ్చా? ఇప్పుడు ఎమ్మెల్యే పరిధిలో పార్టీ అనే ఇప్పుడు రూలింగ్ పార్టీ లేడు. ఆయన మాట అధికారులు కూడా విన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం, వీళ్ళ మాట కూడా విన్నారు. లీడర్ అంటోడు జనరల్ గా ఓ డైనమిక్ ఉండి ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు డెఫినెట్ గా అధికారి కూడా ఉంటాడు. ఆ ధైర్యం ఉండాలి, ఆ కమ్యూనికేషన్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. అది ఎంతమందికి ఉన్నామో నాకు తెలియదు. లీడర్ అంటోడు బరాబర్ ప్రజల గురించే అడిగేది, వ్యక్తిగతం కాదు కదా. ఇప్పుడు ఒక రోడ్డు కావాలి, ఒక డ్రైవింగ్ కావాలి, ఒక లైట్ కావాలి, ఇంకో లైబ్రరీ కావాలి, బస్సు దవాఖాన కావాలి, ఇంకేమైనా కావాలి. ఇవన్నీ ప్రజల గురించే కదా. ప్రజల గురించి చెయ్యాలి. ఒకటి. రెండోది బడ్జెట్ ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఢిల్లీ పోతే చెప్పు ఎక్కపోతాడు, దొంగలుగా చూస్తున్నారు. ఫోటో ఇస్తే నాకు ₹1 కోసుకోరి. ఇక మరి ఇట్లా ఉండి కావాలి. మరి వీళ్ళు అడిగితే మాత్రం అధికారులు యంత్రాంగం దగ్గర బడ్జెట్, జిహెచ్ఎంసీ లో బడ్జెట్ ఉంటాయి, అలిగేషన్స్ ఉంటాయి. అది బడ్జెట్ లేకపోతే 10 సంవత్సరాల కింద చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా బిల్ రాలే. పాపం ఎంతోమంది గురేసుకుని చచ్చిపోయారు. అలాంటి దరిద్రమైన పరిస్థితిలో జిహెచ్ఎంసీ ఉన్నది. జిహెచ్ఎంసీ ఫండ్స్ మొత్తం తీసుకోవడం మలిపేసి స్టేట్ గవర్నమెంట్ ఇంకో దానికి వాడుకుంటది. మరి దాన్ని ఆపేద్దాము ఈ కార్పొరేటర్ల కంపెనీకి లేదు. నామ్స్, ప్రత్యేకమైన నామ్స్ ఉన్నాయి కదా. జిహెచ్ఎంసీ ఫండ్స్ దే మస్ట్ యూటిలైజ్ దేర్ ఫండ్స్ ఫర్ ద జిహెచ్ఎంసీ ఓన్లీ. ఇది క్లాజ్ ఇది. కానీ ఏం జరుగుతుంది? మన బీజేపీ, ఇప్పుడు మన బీజేపీ, మన టీఆర్ఎస్, మన కాంగ్రెస్ కాదు, నాయకుడు అంటూ అట్లా ఉండాలంటున్నాడు. ఏం చేస్తున్నాం? అధికారిని ప్రశ్నించే గొంతు ఉండాలి. ఆ గొంతు లేకపోతే గట్ల డమ్మింగ్ ఉంటారు. ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు వంగ మసాల రెడ్డి గారు చనిపోవడం జరిగింది.
ఆయన చనిపోయిన తర్వాత మన బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే బైరంగూడ ఫ్లైఓవర్ ఉందో దానికైనా పేరు పెట్టాలని చెప్పి బీజేపీ వాళ్ళందరూ కోరింది ఒకటి. రెండోది, అక్కడే ఎవరైతే తెలంగాణ కోసం పోరాడి చనిపోయినటువంటి శ్రీకాంత్ సార్ పేరు పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఒక ఉద్యమకారుడిగా, ఒక బీజేపీలో ఉన్నటువంటి ఒక లీడర్గా మీరు ఎవరి పేరు పెట్టాలంటే ఏం చెప్తారన్నా? ఇప్పుడు శ్రీకాంతాచారి అనేది చింతలకుండ టు అన్నాగుండ ఎల్బిఎన్ ల్యాండ్ ఉంది, దానికి పెట్టమని అడిగారు. ఇప్పుడు దీనికి ఎక్కడి నుంచి సాధారణ నోటికి వెళ్ళి దాని గురించి ఒక మంది నుంచి అడిగారు. శ్రీకాంతాచారి ఓ చరిత్ర దానికి, ఉద్యమకారుడు చరిత్ర ఉంది దానికి. అట్లా ఉన్నమది కూడా మంచి లీడర్, అందుగురించి వేల మంది వచ్చారు చనిపోతే. మంచి లీడర్, ఆప్యాయంగా ఉంటుండే అందరితోటి, ఆఫీసులతో డైనమిక్ ఉంటుండే, కొట్లాడుతుండే బాగా, మంచోడు. మిస్ అయిపోయాడు. రిజర్వేషన్ పరంగా ఎల్బీ నగర్లో దాదాపు చాలా మంది కూడా జనరల్ రిజర్వేషన్ మొన్నటిదాకా వచ్చినాయి, ఉన్న 11 కూడా. అంటే ఇక్కడ బీసీని తొక్కడానికి రిజర్వేషన్ పరంగా ఏమైనా ఇబ్బందికరంగా ఉందంటే మీరు ఏం చెప్తారన్నా? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది అది, ఎవడో ఇలాంటి అలాంటి పెట్టి ఇంట్లో ప్రభుత్వ పరంగా గెజెట్ ఏమైనా రిలీజ్ అయిందా? ఇప్పుడు కదా ఇంతకుముందు గురించి అంటున్నా, ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా దాదాపు ఒక 2-3 తప్ప, అంటే అస్సినపురం అనుకోండి, లేకపోతే బిఎన్ రెడ్డి అనుకోండి, ఇలాంటి తప్ప మిగతా కూడా జనరల్ వార్డులో ఉన్నాయి. జనరల్లో మొత్తం కూడా అందరు రెడ్డిసే ఉంటారు, కార్పొరేటర్లు అందరూ రెడ్డిసే ఉంటారు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జనరల్ అయ్యేసరికి ధైర్యం ఉన్నాడు కూడా నిలబడచ్చు, ఓ ఎస్సీలు వాడచ్చు, ఓ బీసీలు వాడచ్చు. ఇప్పుడు జనరల్ అంటే రెడ్డిలు నిలబడాలి, ఇక్కడ ఉందా క్లాసు? మరి అది దానికి జనరల్ అంటే వీళ్ళు ఇద్దరు కూడా అవకాశం వస్తుంది, నిలబడాలి. ఇప్పుడు నేను జనరల్ అయితే నిలబడతాను, నేను బీసీ అయితే నిలబడాలి. నేను ఇంకో అనుకుంటా ఇద్దాం అనుకుంటున్నా, జనరల్ అయితే నిలబడా. ఇంకా నాకన్నా తక్కువ రిజర్వేషన్ కావాలనుకున్నకి వాళ్ళకి వదిలిపెడతాను. ఓకే ఓకే అన్న, ఇదంతా ఈ రకంగా పొలిటికల్గా వెళ్తున్నా అన్న లైఫ్. పొలిటికల్ పరంగా ఓకే, ప్రజెంట్గా అయితే బాగుంది. ఏ ఉద్దేశంతో మీరైతే బీజేపీకి వెళ్ళారో ఆ ఉద్దేశంతో మీరు రన్ అవుతారు ముందుకి. ఇప్పుడు సినిమా పరం కూడా బాగుంది, సినిమా పరం కూడా వెళ్తారు. నెక్స్ట్ సినిమాలు ఏమున్నాయన్నా? నెక్స్ట్ సినిమాలో బాలకృష్ణ గారితో ఒక సినిమా స్టార్ట్ అయింది మార్చ్ లో ఎండింగ్ లో. దాని తర్వాత ఈ మార్చ్ లో భగవంతుడు అనే సినిమా ఏదో క్యారెక్టర్ అడిగారు. దాంతో ఒకటి వేణుగుడుగుల డైరెక్షన్ లో ఏదో ఒక సినిమా స్టార్ట్ అయింది, దాంట్లో అడిగారు. కొన్ని సినిమాలలో మీరు ఫ్రీగా కూడా ఏమంటారు రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తారు అని కూడా తెలిసింది. అట్లేం ఎవడంటే చిన్నోళ్ళు కలిసి ప్రయత్నం చేస్తున్న సినిమాకి ఇప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ ఉంటే మనం తప్ప మనం రెమ్యునరేషన్ తీసుకుంటాం కదా. రోజుకు 35,000 40,000 తీసుకుంటాం. అప్పుడు నెక్స్ట్ 40,000. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా కొన్ని సినిమాలు తీసుకున్నట్టు తెలిసింది. అవును, మిషన్ 2020 అని నవీన్ హీరో ఒకటి తీసిన. ఇప్పుడు ఎబ్బా పటేల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. శక్తిమతి అని లేడీ ఓరియంటెడ్ సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది, ఏప్రిల్ లో రిలీజ్ చేస్తాం. ఎబ్బా పటేల్ అమ్మాయి కుమారి 21 హీరోయిన్, ఆయన సుమన్ శ్రావణ్ చాలా మంది ఉన్నారు. సినిమా పరంగా ఎలా ఉంటాయి ఉన్న కనెక్షన్స్ కానీ, అంటే పెద్ద పెద్ద వాళ్ళతో ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద ఎప్పుడైనా ఫుల్ టైమ్ సినిమా ప్రొఫెషన్ కాదు అది, అనుకోని ప్రయాణం. కొంతమంది హీరో శ్రీకాంత్, వాళ్ళు వీళ్ళు ఆలి వీళ్ళందరూ కుట్పత్ర బాగా గౌరవం ఉంటారు. కొంతమంది సింగర్స్, డైరెక్టర్స్. ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పారు, కింగ్ సినిమా సంబంధించి చేసేటప్పుడు కూడా శ్రీఆర్ గారు నాగార్జున గారికి పరిచయం చేసినప్పుడు ఒక ఏమంటారు, ఏదో మిమ్మల్ని ఏదో తక్కువ అనుకున్న తర్వాత మీరే దాని నుంచి క్లారిటీ ఇచ్చేదాన్ని కూడా. అది అట్లాంటివి జరిగినాయి అన్న? అట్లాంటివి అంటే లా ఉన్నప్పుడు మామూలుగా జనరల్ గా పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నల్లగుండం చూసి రాక్షసులు, తెల్లగుండం చూసి దేవతలు అనుకుంటారు. ఆ టెండెన్సీ ఉమెన్ బీయింగ్ ఉంటది. నేను లావు ఉండే ఓ మనిషిని ఇట్లా చూడగానే నువ్వు ఒక ఆ మనిషి గురించి చెప్పడం అనేది అసాధ్యం. దగ్గరికి చూస్తేనే కదా నువ్వు ఈ రిపోర్టర్ మంచోడా చెడ్డోడా లంగనా దొంగ నాకు ఎట్లా తెలుస్తుంది? ఉత్తరాలు ఎదురుగలవాడు కాబట్టి అలాగే నల్లగుంటాడు దొంగరాయుడు తెల్లగుండి దేవత అని కాదు కదా. అట్లా క్లారిఫికేషన్ లేనప్పుడు కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. నా పర్సనాలిటీ, నా వే ఆఫ్ లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్ అంతా కొంచెం రఫ్ ఉంటుంది కాబట్టి ఆయన ఏమనుకుంటూ 7th 10th చదువుకున్నావు, లేకపోతే ఇల్లిటరేట్ అనుకుంటా ఏమనుకుంటూ ఏదో ఒక టాపిక్ తీసుకుంటే టాపిక్ లా డిబేట్ నడుస్తుంది. నేను కూడా ఇంటర్వ్యూ అయ్యి నా మెరిటోరియస్ గా మాట్లాడితే అప్పుడు అడిగిన మీరేం చదువుకోండి అంటే బీకామ్ ఎల్ఎల్బి అన్న.
కొంచెం సేపు స్టేర్ అయ్యిండు. అవునా గౌడ్ గారు రండి ఎప్పుడైనా రండి. ఓకే సార్ తప్పకుండా అని చెప్పేసి అలాంటివి వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది కదా, అంటే బాగా తక్కువ బాధ కదా, హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం ఒక స్థాయికి వెళ్తున్నప్పుడు మన గురించి వాళ్ళు మెచ్చుకున్నప్పుడు మనకు ఇప్పుడు అనిపిస్తుంది. అది మెచ్చుకునేంత బాగుండే తరగతి తెలియదు కాబట్టి వాడు తెలుసుకుని కాబట్టి అవునాను క్యాజువల్ గా మాట్లాడు. నాకు అది ఏం సంబంధం ఉంటది, జనరల్ ఇన్సిడెంట్ కదా. నెక్స్ట్ కొత్త తప్పకుండా ఇస్తా, కొత్త వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటే తప్పకుండా ఎట్లా కదా. పర్ఫార్మెన్స్ ఉంటే డాన్స్ మస్తు దొరుకుతాయి, దొరికినప్పుడు డాన్స్ దొరికినప్పుడు ఇట్లా చేసుకోవాలి అంతే. అంటే మనం పంపించండి పంపించండి వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏం రాకుండా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను సినిమా చేస్తాను తప్పు. ఎక్స్పీరియన్స్ కాకపోతే ఓ స్టేజ్ ఆర్టిస్ట్ ఉంటాడు, ఓ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఉంటాడు, ప్రయత్నం చేసి నేర్చుకున్నారు. ఏమన్నా డైరెక్షన్ చేయాలంటే ఫస్ట్ వాడు అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఇవన్నీ చేసి అది సినిమా అంటే ఏంది, క్రాఫ్ట్ అంటే ఏంది ఇవన్నీ తెలవాలి కదా. నాకు డైరెక్టర్ చెప్పి నువ్వు చేయాలంటే ఎవడు పెడతాడు, ఎవడు రాడు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అంటే మీ విలువైన సమయం ఇచ్చి మీ గురించి కూడా చెప్పారు, చాలా థ్యాంక్ యూ అన్న. ఇది అంటే రాజకీయంగా కానీ ఇటు పక్కన పొలిటికల్ కానీ ఇటు పక్కన సినిమా గురించి కూడా ఆయనకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకున్నారు. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.